కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా గాయం అనే ఒక హార్ట్ టచింగ్ స్టోరీని వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి గాయం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. మేడ మీద పారాపెట్ వాళ్ళకు ఆనుకొని నిల్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు దీప్తి, స్వాతి. వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ కనుక కాలేజీ కబుర్లు, సినిమాలు, షికార్లు, సెల్ ఫోన్ వీడియోలు, ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, ఇలా ఎన్నో టాపిక్స్ ఆ కబుర్లలో ఒకదాని వెంట ఒకటి దొర్లిపోతున్నాయి గలగలమనే నవ్వుల శబ్దంలో తేలియాడుతూ. ఒక పక్క ఫ్రెండ్తో మాట్లాడుతూనే పక్కింటి మేడ మీదికి మాటిమాటికి దృష్టి సారిస్తోంది దీప్తి. అది కనిపెట్టి, ఏంటే పదే పదే అటు చూస్తున్నావు? ఆ పక్కింట్లో నీ లవ్వర్ ఎవరన్నా ఉన్నాడా? మేడ మీద నుంచి చూపులు, మాటలు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయా? ఎప్పుడూ చెప్పలేదేం మరి నాకు అని స్వాతి అంటూ ఉండగానే ఓ 25 సంవత్సరాల పైన ఉండే హ్యాండ్సమ్ యువకుడు ఒకతను మేడ మీదికి వచ్చాడు. ప్రయత్నపూర్వకంగానే వాళ్ళ వంక చూసి మళ్ళీ అంతలోనే చూపులు పక్కకి తిప్పుకోవటం గమనించిన స్వాతి, అదిగో మాటలోనే వచ్చేశాడు నీ హీరో. ఎంత అందంగా ఉన్నాడో, సినిమా యాక్టర్లా. నాకన్నా ముందు నువ్వు చూసి అతని పక్కింటమ్మాయి ఛాన్సును నువ్వు కొట్టేయబట్టి కానీ లేకుంటేనా నేను ఆ లక్కీ గర్ల్ను అయ్యేదాన్ని అంది స్వాతి దీప్తిని ఉడికిస్తూ. ఆ మాటలతో స్వాతి భుజాన్ని ఒక్క చరుపు చరిచింది దీప్తి. నీ మొహం, కనపడ్డ అబ్బాయిలందరూ బాయ్ ఫ్రెండ్స్, లవర్స్ ఎనాయిక. అతని మనసులో ఏముందో ఏమో కానీ నా మనసులో మాత్రం అలాంటిది ఏమీ లేదు. రియల్లీ? అయితే నేను ట్రై చేస్తాను. ఆ మాట అన్నందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్నే. ఎంత బాగున్నాడో, హౌ లక్కీ అయ్యా అంటూ చాలా ఎగ్జైట్ అవుతున్న స్వాతిని చూసి నవ్వుతూ, అంతగా ఆనందపడిపోకు, నీ ప్రయత్నాలు ఫలించవు. అతని వంక ఒకసారి చూడు. ఎప్పుడు జీవితంలో ఏదో కోల్పోయిన వాళ్ళ దిగులు ముఖంతో ఎలా ఉంటాడో. నేను కనపడగానే మాత్రం ముఖమంతా కళ్ళు చేసుకొని నా వంక చూస్తాడు అని దీప్తి అంటుండగా, అదిగో అదిగో నా వంక కూడా అలాగే చూస్తున్నాడే, ఏదో కోల్పోయినట్టు ఉంటాడు అంటావేంటి? ఆడపిల్లలంటే పడి చచ్చేవాళ్ళ ఉంటేను అంది స్వాతి గొంతు పెంచి హుషారుగా. హుష్, వినపడుతుంది. మరీ అంత ఇంట్రెస్ట్ చూపించకు అతని మీద, అలసైపోతాం. ఆ వయసుకు, ఆ అందానికి తగ్గ హుషారు, ఆనందం ఆ మొహంలో కానీ ఆ కళ్ళలో కానీ కనిపించగా నేను చూడలేదు. రొమాంటిక్ లుక్స్, మాట్లాడించే ప్రయత్నాలు, ఈలలు, సైగలు వంటివి ఏవీ లేవు. వట్టి బుద్ధావతారం. అలా మన్ను తిన్న పాముల్లా ఉండే యంగ్స్టర్స్ అంటే నాకు చిరాకు అంది దీప్తి ముఖం చిట్లించి. అవునే, నీ పక్కిల్లే కదా, ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా నువ్వు? లేదు, మా మమ్మీ ఆ ఆంటీ గోడ దగ్గర అటొకరు ఇటొకరు నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పూజలు, వ్రతాలు, పేరంటాలు అయితే ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్తుంటారు. నేను కనిపిస్తే మాత్రం ఆంటీ నా వంక నవ్వుతూ చూస్తుంది. నేను నమస్తే ఆంటీ అనో, బాగున్నారా ఆంటీ అనో అంటాను. అంకులు ఎక్కువగా బయట కనిపించరు. ఎప్పుడో ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు వీడ్కోలు ఇస్తూ, పాల ప్యాకెట్లు వస్తే తీసుకుపోవటానికి బయటికి వస్తూ కనిపిస్తాడు అంది దీప్తి. అయితే సినిమాల్లో చూపించే లవ్ సీన్స్ ఏమీ మీ మధ్య లేవన్నమాట. ఛ, నోరు ముయ్యవే, ఊరికూరికే లవ్, రొమాన్స్ అనకు. అతన్ని చూస్తే నాకు అలాంటి భావాలేమీ కలగవు అన్నానా? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అనగానే ఎప్పుడు ఇక అదే మైండ్ సెటా? అదే మారాలి. ప్రతి ఆడపిల్లకు జీవితంలో ఒక్కడే హీరో ఉంటాడు. నా జీవితంలోకి ఇంకా అలాంటి వాళ్ళెవరూ ఎంట్రీ ఇవ్వలేదు అంది సిగ్గుపడుతూ దీప్తి. ఏమో తల్లి, చెప్పలేం ఏ బంధం ఎలా మలుపు తిరుగుతుందో. సినిమాల్లో చూస్తాంగా, ముందు పిల్లి ఎలకల్లా పోట్లాడుకొని ఆ తర్వాత ప్రేమలో పడి
పెళ్లి చేసుకుని మొగుడు పెళ్ళాలు కూడా అయ్యే జంటను. ఆ బుద్ధావతారం నోట్లో నుంచి ఒక్క మాట రాదంటుంటే పోట్లాట అంటావేంటి మతి లేకుండా? లైఫ్లో ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఎప్పుడూ దిగులు ముఖం, శూన్యంలోకి చూస్తున్నట్టుండే కళ్ళు. భగ్న ప్రేమికుడేమోనే పాపం. ఏ అమ్మాయి అయినా ముందు ప్రేమించి ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చి బ్రేక్ చెప్పిందేమో. ఈ ఏమోలతో అతని గురించి అంత ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందా మనకు? తన గురించి మనకేంటి అంత ఇంట్రెస్ట్? వాళ్ళు మా పక్కింట్లో అద్దెకు దిగి 2 ఏళ్ళయింది. హలో అంటే హలో అన్నట్టే తప్ప అంత క్లోజ్నెస్ లేదు ఇప్పుడు. ఈ రోజుల్లో పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా తెలియని ఈ మోడర్న్ సొసైటీ కల్చర్లో ఆ అబ్బాయి గురించి అంత ఇన్వెస్టిగేషను, అంత రంధ్రాన్వేషణ అవసరమా? రేపు ఎగ్జామ్ ఉంది. ఆ విషయం మర్చిపోయి ఎవరి గురించో ఇంతగా మాట్లాడుకుంటున్నాం మనం. పద కిందికి చదువుకుందాం అంటూ ఫ్రెండ్ స్వాతి చెయ్యి పట్టుకొని కిందికి తీసుకెళ్ళింది దీప్తి. కిందికి వెళుతున్న ఆ ఇద్దరి చూపులు ఒకసారి మళ్ళీ ఆ యువకుని మీదికి వాలాయి. ఇక వస్తామని అంటున్నట్టు. రీడింగ్ రూమ్లో చదువుకుంటూ కూర్చున్నారు దీప్తి, స్వాతి. పక్కనున్న కిటికీలో నుంచి కింద ఉన్న కాంపౌండ్ వాల్ దగ్గర నిల్చొని తన తల్లి రాధిక, పక్కింటి శ్యామల ఆంటీ మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి దీప్తికి. స్వాతి కూడా చెవులు రిక్కించి వింది. ముందు దైనందిన కార్యక్రమాలు, పనులు, వాటితో ప్రారంభమైన కబుర్లు, ఆ తర్వాత పిల్లల మీదికి, వాళ్ల పెళ్లిళ్ల మీదికి మలుపు తిరిగి అలా ఫ్లాష్ బ్యాక్ కథలోకి వెళ్ళిపోయాయి. దాదాపు 20 నిమిషాలు ఓ సీరియల్లా ముందు చాలా ఉత్కంఠభరితంగా, ఆ తర్వాత హృదయాన్ని తాకేలా, కన్నీళ్లు తెప్పించేలా కొనసాగాయి వాళ్ల మాటలు. పక్కింటి ఆంటీ శ్యామల కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ విషాదాన్ని వినిపిస్తుంటే వింటున్న దీప్తికి, స్వాతికి కూడా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఒక్కో మనిషికి ఒక్కో జీవిత కథ ఉంటుందని తెలుసు గాని పక్కింటి శ్యామల ఆంటీ దంపతుల వాళ్ల కొడుకు ఆకాష్ రోజు పక్కింటి మేడ మీద నిల్చొని తన వంక కన్నార్పకుండా చూసే వ్యక్తి జీవితంలో ఇంత ట్రాజడీ దాగుందని ఊహించలేదు దీప్తి. ముఖ్యంగా ఆకాష్ జీవితంలో. ఆశ్చర్యంతో ముఖాముఖాలు చూసుకున్నారు దీప్తి, స్వాతి. ఇద్దరి మనసుల్లోనూ ఆంటీ మాటలు దృశ్యాల రూపంలో కళ్ల ముందు తిరుగుతూ ఒకదాని తర్వాత ఒకటిగా బొమ్మ కడుతూ కనిపించటం మొదలుపెట్టాయి. శ్యామల, సుధాకర్ దంపతులకు ఆకాష్, అవని 2 పిల్లలు. అవని ఆడపిల్ల కావటం వల్ల చాలా ఓపిక, నెమ్మదితనం ఆమెలో. ఆకాష్ మాత్రం చాలా అల్లరి, దుడుకుతనంతో ఇల్లు పీకి పందిరేస్తున్నట్టు ఉండేవాడు. అన్నా చెల్లెళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ అయినా ఆకాష్కి చెల్లెల్ని ఆడించటం కన్నా చిలిపి పనులు చేసి తనని ఏడిపించడం, మాటలతో ఉడికించటం, భయపెట్టడం అంటే ఇష్టం. తను ముందు వెళ్తుంటే వెనక నుంచి జడపట్టి లాగటం, నెత్తిన మొట్టికాయ వేయటం, నీ ముక్కు ఇలా ఉంది, మూతి అలా ఉంది అంటూ బనాయించటం, బయట నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు తలుపు చాటున దక్కని భౌమని గట్టిగా అరిచి భయపెట్టడం అంటే సరదా. అసలే భయస్త్రాలైన అవని అన్న చేష్టలకు విపరీతంగా భయపడిపోయి అమ్మా అంటూ గట్టిగా కేకపెట్టేది. ఏమైందోనని చేస్తున్న పని ఆపి చేతిలో గరిటతో సహా అలాగే బయటికి వచ్చిన తల్లి శ్యామలతో చూడమ్మా అన్నయ్య అంటూ ఏడుస్తూ చెప్తే, నీకిదే అలవాట్రా, నీ అల్లరికి అంతూ పంతూ లేదా? చెల్లాయిని ఆడిస్తారు కానీ ఎవరైనా ఇలా ఏడిపిస్తారా అంటూ చేతిలోని గరిటతో నెత్తిన ఒక్క దెబ్బ వేయటానికి వెంటపడితే ఆహాహా అని బిగ్గరగా నవ్వుతూ తల్లి చేతికి దొరకకుండా పరుగులు పెట్టేవాడు ఆకాష్. రోజురోజుకి వీడి అల్లరి భరించలేకపోతున్నాను. నాగభూషణం గారి మామిడి తోటలోకి ఫ్రెండ్స్ని వేసుకుని నిన్న వెళ్ళి దొంగతనంగా మామిడికాయలు తెంపుకొని వచ్చాడట. ఆయన షికాయత్ చేస్తున్నాడు. మొన్నేమో కాంతమ్మ గారి ప్రహారీ గోడ దూకి వాళ్ళ కోడి బుట్ట కింద పెట్టిన కోడిగుడ్లు ఎత్తుకొచ్చాడట. ఆమె తిట్టకుండా తిడుతోంది. వీణ్ణి
నా పెంపకాన్ని. స్కూల్లోనూ అంతే. స్కూల్కి సరిగా వెళ్ళడు. వెళ్తే అమ్మాయిలకు పేర్లు పెట్టి ఏడిపించటం, పంతులకు ఎదురు సమాధానాలు ఇచ్చి తలపొగురుగా ప్రవర్తించటం చేస్తున్నాడట అని శ్యామల భర్తతో అంటే ఆయన, పోనీలేవే, ఏదో కుర్రాడు, ఈ వయసులో మగపిల్లలు అలాగే ఉంటారు, అల్లరి పిల్లలు చేయకపోతే మనం చేస్తామా, ఇంకొంచెం పెద్దగాని అల్లరి తగ్గి వాడే బుద్ధిమంతుడవుతాడు అన్నాడు ఆయన నవ్వుతూ. కొసరు మాటగా, ఈ వయసులో నేను ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేసేవాడినట, మా బామ్మ చెప్పింది అని అనేవాడు. అది నిజమే అనిపించింది శ్యామలకు. మగపిల్లలు కాస్త దుడుకుగానే ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయటం చాలా కష్టం. చెల్లెల్ని అస్తమానం ఏడిపిస్తాడనే కానీ అదంటే వాడికి ఎంత ప్రేమో అనుకుంది శ్యామల లోపల మురిసిపోతూ. అది అలా ఉండగా ఆ ఇంట ఒకరోజు అనుకోని పెద్ద విషాదం జరిగింది. అప్పుడు విశాఖపట్నంలో కాపురం ఉండే ఆ కుటుంబం కార్తీక మాసం పుణ్యస్నానాలకని తెల్లవారుజామునే లేచి సముద్ర స్నానానికి వెళ్ళారు. పెద్దలు స్నానం చేస్తూ ఉంటే పిల్లలు ఆకాష్, అవని ఇద్దరు సముద్రపు అలలతో ఆడుకుంటున్నారు. వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆకాష్ కొంచెం లోపలికి తొడలోతు నీళ్లలోకి వెళ్ళి పెద్ద పెద్ద అలలు ఘోష పెడుతూ తన వైపు దూసుకొని వస్తుంటే కిలకిలా నవ్వుతూ తను వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. చెల్లిని రమ్మంటే, అమ్మో నాకు భయం అంటూ మోకాళ్ళ లోతు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తోంది. అలా వెనక్కు ముందుకు అలల వెంట పరుగులు పెడుతూ ఆడుకుంటున్నారు పిల్లలు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆకాష్ చెల్లెలి చెయ్యి గట్టిగా పట్టుకొని, రావే లోపలికి వెళ్దాం, ఇంకా ఏం కాదు అంటుంటే, అమ్మో నాకు భయం అన్నా, నేను రాను అంది అవని. దాంతో ఆకాష్లో అకస్మాత్తుగా పట్టుదలేదో వచ్చినట్టు చెల్లెలి చెయ్యిని ఇంకా గట్టిగా పట్టుకొని బలవంతంగా లాగుతూ దూకుడుగా వస్తున్న పెద్ద పెద్ద అలలకు ఎదురుగా వెళ్ళాడు. వద్దు వద్దు అన్నా, నాకు భయమవుతోంది అంటున్నా వినకుండా జోష్ మీద వదలకుండా అలా లాక్కెళ్ళాడు. వెనక నుంచి తల్లిదండ్రులు కూడా అరుస్తున్నారు, వద్దు వద్దు అంటూ. ఇంతలో పెద్ద అల రావటం, ఆకాష్ భయంతో అప్రయత్నంగానే చెల్లి చెయ్యిని వదిలేసి వెనక్కు పరిగెత్తుకొని రావటం, అవనిని సముద్రం తనలోకి లాక్కొని వెళ్ళటం అన్నీ ఒక్క నిమిషంలో జరిగిపోయాయి. ఒడ్డున ఉన్న పెద్దల ఆహాకారాలు మిన్నుముట్టాయి. ఆక్రందనలు ఆకాశాన్ని తాకాయి. ఏం జరిగిందో తెలిసేసరికి అందరికీ దిమ్మ తిరిగిపోయింది. అక్కడ అందరూ ఉన్నారు, ఒక్క అవని తప్ప. భూమి సముద్రంలో కలిసిపోయింది. అకస్మాత్తుగా ఈ లోకంలోకి వచ్చిన ఆకాష్ చెల్లి చెల్లి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా కేకలు పెట్టాడు. ఎంత పనిచేశావరా అంటూ గుండెలు బాదుకున్నారు తల్లిదండ్రులు. తనేం చేశాడో తనకు తెలిసి వచ్చేసరికి షాక్కు గురై ఇంతింత కళ్ళు చేసుకొని అలాగే చూస్తుండిపోయాడు ఆకాష్. తెల్లగా తెల్లవారింది. పోలీసులు వచ్చారు. శవం కోసం గాలిస్తుంటే అవని శవం అక్కడెక్కడో దూరంగా ఒక దగ్గర ఇసుకలో పడి ఉండి కనిపించింది. ఎలా జరిగింది అని పోలీసులు అడుగుతుంటే తండ్రి కొంచెం తడబడే గొంతుతో, వద్దంటే వినకుండా కొంచెం లోపలికి వెళ్ళింది మా అమ్మాయి, ఇంతలో పెద్ద అలా వచ్చి అని అంటుంటే ఉన్నట్టుండి ఆకాష్ అకస్మాత్తుగా, లేదు ఇన్స్పెక్టర్ గారు, మా చెల్లి చనిపోవటానికి కారణం నేనే. అది వద్దు వద్దు అంటున్నా వినకుండా దాన్ని భయపెట్టడం కోసం నేనే బలవంతంగా సముద్రం లోపలికి లాక్కెళ్ళాను అని చెప్పాడు. ఆశ్చర్యపోయారు తల్లిదండ్రులు. దాంతో పోలీస్ కేసు అయింది. ఆకాష్ను పోలీసులు వాళ్ళ వెంట తీసుకెళ్లారు. మైనర్ గనుక జువెనైల్ కోర్టులో కేసు నడిచింది. 3 ఏళ్ళు బాల నేరస్తుల స్కూల్లో శిక్ష పడింది. అనుభవించి ఇంటికి తిరిగి వచ్చాడు ఆకాష్. అప్పటినుంచి చేసిన నేరానికి తనలో తనే కుమిలిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎవరితోటి ఎక్కువగా మాట్లాడాడు. అడిగిన దానికి సమాధానం చెప్తాడు, అంతే. కాలేజీకి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా
అందరూ ఈ పిల్లగాడే అప్పుడు చెల్లిని సముద్రంలోకి లాక్కెళ్ళి చంపినవాడు అంటూ గుసగుసలాడుకోవటం, తన వంక అదోలా చూడటం చూసి ఆ తర్వాత నుంచి అసలు ఇల్లు వదిలి బయటికి వెళ్ళటమే మానేశాడు. ఈ విషాద సంఘటన జరిగి 8 ఏళ్ళైనా అప్పటి గుండె గాయం ఇంకా సలుపుతూనే ఉంది ఆకాష్లో. పక్కింటి ఆంటీ తన తల్లితో అంతవరకు చెప్పిన ఆ విషాద సంఘటన తాలూకు దృశ్యాలన్నీ కళ్ళ ముందు బొమ్మ కట్టగా దీప్తి మనసు ఎలాగో అయిపోయింది. ఆఖర్న ఆంటీ అన్న మాటలు మనసును మరింత మెలిపెట్టాయి. పోయిన పిల్ల ఎలాగో పోయింది, ఆ బాధ కన్నా వీడిలా అవటం చూస్తుంటే నిత్య నరకంగా ఉందమ్మా మాకు. పశ్చాత్తాపంతో జీవోత్సవంలా తయారయ్యాడు. ఆ గాయం ఇప్పటికీ పచ్చిగానే ఉంది వాడి గుండెలో. ఒకవేళ ఎప్పటికైనా మానటం అంటూ జరిగినా ఆ మచ్చ జీవితాంతం వాడి మీద అలాగే ఉండిపోతుంది కదా. నిజానికి అది వాడు కావాలని చేసిన నేరం కూడా కాదు. చిన్నతనం, దుడుకుతనం, అలలతో ఆ సమయంలో అదొక ఆటలా వాడికి అనిపించటం, ఇవన్నీ తోడై ఆ విషాద సంఘటన అలా జరిగింది అన్న మాటలు గుండెను పిండేశాయి. దీప్తి, స్వాతిలకు మామూలు మనుషులు కావటానికి కొంత టైం పట్టింది. దీప్తి ముందు అన్నది, మేడ మీదే అబ్బాయి, అదే ఆకాష్, రోజు నా వంక అలా చూడటానికి కారణం ఇదా? నా చెల్లి బతికుంటే ఇప్పుడు ఇదే వయసులో ఇలాగే ఉండేదని అనుకుంటూ చూస్తున్నాడన్నమాట అంది. అవును, ఈరోజు నేను కనిపిస్తే నా వంక అలాగే చూశాడు అంది స్వాతి విచారవదనంతో. స్వాతి, చిన్నతనంలో అతని మనసున అయిన ఆ గాయాన్ని ఎవరూ పూర్తిగా మాన్పలేరు. మానినా ఆ మచ్చ మాత్రం అలాగే ఉండిపోతుంది, చేసిన తప్పును అతనికి మాటిమాటికి గుర్తు చేస్తూ. అందుకే రేపటి నుంచి మనం అతన్ని పలకరించి అతనితో ఫ్రెండ్షిప్ చేసుకుందామే. మాటల్లో పెట్టి మన వెంట అటూ ఇటూ తీసుకెళ్ళి స్తబ్దమైపోయిన అతని జీవితంలో ఒక చిన్ని కదలికనైనా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత పరుగులు పెట్టే ఆ కాలపురుషుడు, తెలియక చేసిన తప్పులను క్షమించే ఆ పైనున్న దేవుడు వాళ్లే చూసుకుంటారు అంది దీప్తి ఒక దృఢ సంకల్పం మనసులో అప్పుడే వేళ్ళునుకోగా. దీప్తి మాటలు స్వాతిని ఆవేశపరిచాయి. తప్పకుండా అలాగే చేద్దాం దీప్తి. ఈ ప్రపంచంలో తెలిసి తెలియని తనంతో తప్పులు చేసే బాల నేరస్తులు ఎందరో ఉండి ఉంటారు. అందరినీ మనం ఉద్ధరించలేకపోయినా వచ్చిన ఈ ఒక్క అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు అంది స్వాతి. దాంతో ఇద్దరూ చెయ్యి చెయ్యి కలిపి కర్తవ్యోన్ముఖులయ్యారు. ఇదండి గాయం అనే హార్ట్ టచింగ్ స్టోరీ. విన్నారు కదా. పిల్లలు నేరస్తులుగా ఇలా మారటానికి కారణం ఏమిటంటే ఆ వయసులో సహజంగా ఉండే తెలిసి తెలియని తనం, అమాయకత్వం, అల్లరి, దుడుకుతనం ఒక కారణమైతే మరో కారణం తల్లిదండ్రుల పెంపకం, ఇంటి వాతావరణం, పేదరికం, ఆకలి, దురలవాట్లు, సోషల్ మీడియా క్రేజు, ఈ వ్యవస్థలోని లోపాలు మరో కారణం. ఏది ఏమైనా కావాలని దుర్మార్గపు మనస్తత్వంతో మాత్రం వాళ్ళు నేరాలు చెయ్యరు. అయినా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కనుక శిక్ష తప్పదు. అందుకే వాళ్లకు జువెనైల్ కోర్టులు 3 సంవత్సరాలు, స్కూలును తలపించే జైల్లో స్వల్ప శిక్షలు వేస్తాయి. అక్కడ పిల్లలకు శిక్ష విధించటం కన్నా ఎక్కువ శిక్షణనివ్వటం మీద దృష్టి పెడతారు అధికారులు. ఆకాష్ లాంటి బాల నేరస్తులు జువెనైల్ స్కూల్లో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా అతి త్వరగా సంస్కరించబడాలని కోరుకుంటూ వాళ్ళకే ఈ కథ అంకితం. ధన్యవాదాలు.